సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక క్యూట్ సెగ్మెంట్ జరగబోతుంది. మనం బాల్యంలోకి వచ్చాం కదా, ఇది ఆల్మోస్ట్ సగం బాల్యం కాబట్టి ఇంకా వెనక్కి వెళ్దాం. అమ్మ బొత్త బట్టలు ఇప్పేటప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫోటోస్ నేను ఎల్ఈడి లో చూపించబోతున్నాను. ఆ ఫోటోస్ ఎవరివో వాళ్ళు మాత్రం నోరు మూసుకొని ఉండాలి, మిగతా వాళ్ళు గెస్ చేయాలి. ఓకే, కానీ చాలా స్మార్ట్ గా ఉండాలి. మీరు నోరు మూసుకున్నారని వాళ్ళకి తెలియకూడదు. ఆ ఫోటో ఎవరిది అనేది గెస్ చేయాలి. రెడీ, లెట్స్ బిగిన్ ది క్యూట్ సెగ్మెంట్. ఫోటో రాఘవ గారు. రాఘవ్ గారు అని ఎందుకు అట్లా కాన్ఫిడెన్స్? కొత్తగా కెమెరా కనిపెట్టడం, రాఘవ పుట్టడం రెండు ఒకేసారి జరిగాయి. రైట్ ఆన్సర్. రాఘవ్ గారు, దీని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? చిన్నప్పుడు కాబట్టి నాకు అప్పటి స్టోరీ తెలియదు, కానీ ఈ మధ్య రీసెంట్ గా ఒక స్టోరీ నడిచిందండి. ఏంటది? మా ఇంట్లో నాది ఉన్నది ఒకే ఒక ఫోటో. అది పాడైపోతుంటే దాన్ని మళ్ళీ కాస్త నీట్ గా చేయిద్దాం అని చెప్పి ఫోటో స్టూడియో చుట్టూ 10 days తిరిగి నాడు చుట్టూ వాడి దగ్గర పెట్టిన ఇవ్వలేదు ఫోటో. ఆ తర్వాత ఇచ్చాక దాన్ని నేను ఒక సండే మ్యాగజైన్ బుక్ లో పెట్టి ఇంట్లో జాగ్రత్తగా పెట్టా. మా ఆవిడ దాన్ని పేత పేపర్లకు అమ్మేసింది. లిటరలీ చిన్న మురారిలో ఉన్నారు మీరు. ఆడు సిగ్గుపడుతున్నాడు. ఓకే, మై నెక్స్ట్ ఫోటో. నూకరాజు. ఆ ముక్కు ఈ ముక్కు ఒకటే నూకరాజు. అమ్మా, నేను చెట్టంత మనుషులు ఉంటే నా ముక్కు చూస్తున్నారు మీరు. నేను చెప్తా జిత్తుగాడు. కాదు నాకెందుకో ఇది ప్రసాద్ గారు అనిపిస్తుంది. లేదు, నాకెందుకో ప్రసాద్ గారనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా చూడడం ఒకలాగా. పరదేశీ అప్పుడు కూడా దొరికిపోయాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయ్యా నీది. నేను చాలా అందంగా అర్జున్ రెడ్డిలో ఉన్నట్టున్నాను కదా. కూర్చో చాలు. కాదు నూకరాజు, ఆ నుదుట ఏంటది? బొట్ట లేదు జుట్ట? అంటే ఇంట్లో పెట్టుంటాం కదా మేడం, మరక పడిపోయి ఉంటది. మా అన్నయ్య అలాగే ఫోటో తీసి పంపేయాడు. అది కాదు, అది ఫోటో మరక, మామూలు ఫోటో మీద ఉండే మరక. అదే అంటుంది నేను. నెక్స్ట్ ఫోటో. పంచప్రసాద్. ముగ్గురు పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉండొచ్చు. లిరీష్ అక్క అనుకుంటా, వాళ్ళ నాన్నగారు ఫేస్ వచ్చిందేమో అని. ఆ ఫోటోలో నిజంగా లిరీష్ గారు ఇప్పుడే చచ్చిపోతాను నేను. అసలు యాక్చువల్ గా ఆ ఫోటోలో మీరు ఎవరిని కనిపెట్టాలి? ముగ్గురు ఉన్నారు, మీ ఇష్టం. రష్మి బ్లూ షర్ట్ అండ్ రెడ్ కాలర్ చేశారు. ఒప్పేసుకుంటున్నానండి, నాది కాదు. ఒక క్లూ అయినా ఇవ్వాలి కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆ ముగ్గురులో ఎవరిని కనిపెట్టాలని. అమ్మ పక్కన ఉన్న అబ్బాయి పంచప్రసాద్. నేను చెప్పా. కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు చెప్పండి. ఆ ఫోటోనికి ఏముందనా? కాదు, ఆ ఫోటో వెనకాల గోడ ఉంది, మాకు తెలుసు. అది కాకుండా ఇంకేమైనా చెప్పండి పంచ్. బేసిక్ ఆ ఫోటోలో నేనే ఉన్నాను. పోలీస్ డ్రెస్ వేసుకుంది మా అన్నయ్య, మా అక్క, ఇది నేను నిక్కర్ వైట్. ప్రసాద్ గారు, ఈ ఫోటో ఎప్పుడు తీశారు, గుర్తుందా మీకు? మా అమ్మ బలవంతంగా పెట్టి తీపిచ్చింది. బేసిక్ గా మా అన్నయ్య మంచి యాక్టర్, అప్పుడే థియేటర్ ఆర్టిస్ట్. తను చూసి దీంట్లోకి వచ్చాను. వాస్తవంగా అయితే నాకు అసలు దీని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆ ఫోటోలో మా అన్నయ్య చనిపోయారు, మా అక్క చనిపోయింది, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మ నేనే ఉన్నాను ఇప్పుడే ఫోటోలో. ఇది ఒకటే ఫోటో ఉంది నాకు మా ఇంట్లో. బాల్యంలోకి మళ్ళీ తిరిగి వచ్చాము. కొన్ని ఎమోషనల్ స్టోరీస్, కొన్ని ఫన్ స్టోరీస్, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఫోటో. శిరీష గారు. జిత్తు లేదు, శిరీష గారు. ఒకే మొహంలో అబ్బాయి కనిపిస్తున్నారు, అమ్మాయి కూడా కనిపిస్తున్నారు. జిత్తుగాడే. ఆ ముక్కు మీద ఎవరు తొక్కేశారు అప్పుడే. జిత్తుగాడు చెప్పారు. ఆ ఫేస్ చూడు ఎంత వరసగా ఉంది అప్పుడప్పుడు. జిత్తు గారు, నేను చిన్న ఉన్నప్పుడు చాలా తెల్లగా ఉన్నా, ఎందుకంటే ఎక్కువ నేను మహారాష్ట్రలోనే ఉండేవాడిని. చిన్న పిల్లలది నేను రెడ్ షర్ట్ వేసుకుంది మా మామగారు. అప్పుడు అంత అందంగా ఉన్నా, మధ్య కర్లపల్లి పడిపోయండి. థ్యాంక్ యూ జిత్తు గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఆ సెంటర్ లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా దొంకోలు పట్టే వాళ్ళ నుంచున్నాడు బాబుగాడు.
ఆ బాబు గారు మళ్ళీ అలా నుంచుంటే చూడాలన్నది. అరే బాబు కాదు, వాళ్ళ అక్కని చూస్తే గుర్తుపెట్టేయచ్చు. మా లుక్ చూస్తేనే తెలిసిపోతుంది. Oh, you see this guy? Number one bullshit guy. ఒకసారి నుంచో. వాట్ ఏ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. అయినా ఈ ఫోటో వెనకాల లుక్ వెనకాల స్టోరీ ఉందా? ఈ ఫోటో కూడా న్యూ ఇయర్ కి తీసిందే మేడం. ఫోటో కొడుకానా ఈ ఫోటో కూడా మా నాన్న ఎప్పుడైనా కొత్త బట్టలు తీసుకున్న ప్రతిసారి ఫోటో తీపిస్తాడు మేడం. కొత్త బట్టలు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కే తీసుకుంటాడు. కాదు, ఆ డ్రెస్ నచ్చలేదా మీకు? నచ్చింది మేడం. మరి ఎందుకు అలా చూస్తున్నారు? ఓకే నెక్స్ట్. అటుపక్క నరేష్, ఇటుపక్క నరేష్ గారు తమ్ముడు. వెళ్ళరా అలాగే ప్లేస్ లోకి. నరేష్ ఏంటి స్టోరీ ఏంటి? మా తమ్ముడు నేను నరేష్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? హోటల్ మేనేజ్మెంట్. ఓ వెరీ నైస్. మా ఇద్దరికి సేమ్ డ్రెస్ కొనిపించి మా డాడీ ఫోటో స్టూడియోకి తీసుకెళ్లి ఫోటో దింపింది. అది అప్పుడు నీ ఏజ్ ఎంత అక్కడ? 5 to 6 ఉంటది అంతే. ఇప్పుడు ఎంత? ఇప్పుడు జస్ట్ 15. బయలుదేరు. ఓకే నెక్స్ట్ ఫోటో. రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్ నా ఫోటోవే. అప్పుడు జబర్దస్త్ ఆడిషన్స్ ఫోటో పెడితే పంపించనిదే. అవునా? అప్పుడు సెలెక్ట్ అయిన ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను. ఎవరిదయ్యా ఫోటో? ఎవరు చెప్పండి. నాకు ఇన్మానియల్ అనిపిస్తుంది. ఏ ఇమ్ము నువ్వే రష్మి. చిన్నప్పుడే కార్ మెయింటైన్ చేస్తుందని చేతిలో కారు. అప్పుడు ఎంత క్యూట్ గా ఉంది. ఇప్పుడు చూడ. ఈ ఫోటో నా ఫస్ట్ బర్త్డే రోజు తీసుకున్నారు. అరే నువ్వు కూడా సేమ్ పోజ్ ఒకసారి. ఫస్ట్ బర్త్డే తర్వాత వెంటనే హెడ్ షేవ్ చేపించారు. మొత్తం అవుట్. పోజ్ పెట్టు. కార్ చేతిలో ఉన్నది కార్ రా. ఇప్పుడప్పుడే పళ్ళు వస్తున్నాయి అవన్నీ. నువ్వే కదా. నెక్స్ట్ రామ్ ప్రసాద్. భాస్కర్ గారు. ఇది చూడగానే తెలిసిపోతుంది భాస్కర్ గారు. నేను కాదయ్యా. సరే ఒప్పేసుకోమంటే ఒప్పేసుకుంటా నేనే. ఓకేనా? నేను కాదు. భాస్కర్ గారు ఇది మీరని ఒప్పుకోండి. ఎందుకంటే ఈ ఫోటోలు కూడా నేను చాలా అమాయకుని, ఏం తెలియదు. నాకు 5 కాదు 3 ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కాబట్టి భాస్కర్ గారిదే. భాస్కర్ గారు ఒప్పుకోండి. yes it's me. తల్లి అప్పుడు ఎంతమంది ఉన్నారు? యాక్చువల్ గా నా చిన్నప్పుడు 3 years ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో. ఈ ఫోటో మిస్ అయింది మేడం. నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ పట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవడో కడగడే. ఫస్ట్ ఆ నెగిటివ్ బాలేదనేవాడు. ఆ తర్వాత నెగిటివ్ కి రిపేర్ చేసి కడిగించుకొని దాచుకుని ఒకే ఫోటో. రామ్ ప్రసాద్ అన్నే అంత ఫాస్ట్ చెప్పేస్తే నేనేం చేస్తాను అంతమంది చెప్పిన తర్వాత. చిన్నప్పటి నుంచి రౌడీయా మీరు? రౌడీ కాదు, ప్యాంట్ జారిపోతుంటే పట్టుకున్నా. ఓకే రామ్ ప్రసాద్ ఫోటో వెనకాల స్టోరీ మెమరీ. అప్పుడు నాకు స్కూల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే పేపర్లు వేసారు ఫోటో అది. ఏ పేపర్ కి? ఈనాడు పేపర్లు వేసారు. మరి ఆ పేపర్ ఏది? మా నాన్నగారు చదువుతున్నారు పేపర్ అప్పుడు. రామ్ ప్రసాద్ గారు సేమ్ కాస్ట్యూమ్ కదా, ఒకసారి అదే పోజ్ పెట్టరా? ఓకే నెక్స్ట్ ఫోటో. ఊరి దండుపాలెం. తాగబోతు రమేష్ రాస్తుంది కింద. నీకు కంటెంట్ ఇవ్వడమే రాదనుకున్నా, ఫోటో ఇవ్వడం కూడా రాదా? అందులో తాగుబోతు రమేష్ గుర్తుపట్టమానండి. రైట్ సైడ్ ఫస్ట్ మ్యాన్. అంత బోల్డ్ గా కనబడినా ఒక 10 seconds మనం అందరినీ చూసావా? మనల్ని ఏం చెప్పాలి? చెప్పండి అందులో నేను ఎవరో చెప్పండి ప్లీజ్. ఇక్కడ రైట్ సైడ్ లో అండి. అక్కడ స్కర్ట్ లేదు, ఇక్కడ స్కర్ట్ ఉంది. అంతే తేడా.
నాకు ఒక డౌట్, అప్పుడేంటి హెయిర్ అలా ఉంది, మరి ఇప్పుడేంటి హెయిర్ ఇలా ఉంది? అది పెళ్లికి ముందు, ఇది పెళ్లికి తర్వాత. నెక్స్ట్ కూర్చున్న అమ్మాయి లిరిషా. ఓకే నెక్స్ట్ ఫోటో శిరీష గారు. శిరీష అండ్ ఫ్యామిలీ. ఎవరిదది? ఎవరిదది? సత్యశ్రీ. నువ్వు కాదని చెప్తున్నాను. సత్యశ్రీ కాదా? చెప్పపోతే నెక్స్ట్ ఫోటో. చెప్పపోతే నెక్స్ట్ ఫోటో. సత్య సత్య. నోకరాజు నోకరాజు. పంచప్రసాద్ అన్న, పంచప్రసాద్ అన్నది. అరే ఇమాన్యుల్ నీకు తెలుసా రాడేవడో? ఏ గెస్ట్ చేయండి ఎవరది? ఫోటోలో ఉన్న అగ్గిపెట్టి మచ్చ. సారీ అబ్బా, కనిపెట్టలేకపోతున్నాం ప్లీజ్. ఈ ఫోటో మేము ఎవరో గెస్ట్ చేయలేకపోతున్నాం. పాస్. చంద్రజ గారు ఎలా అనిపించింది ఈ బాల్యం ఫోటోలు? సెల్ ఫోన్స్ అవి ఇవి ఏవి లేకుండా కెమెరా స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకున్న కాలాన్ని అన్ని గుర్తు తెచ్చింది అనమాట. ఇక్కడ కొంతమంది చెప్పారు కదా, అసలు ఈ ఫోటో ఒక్కటే ఉంది నా దగ్గర, భాస్కర్ గారు నెగటివ్ పట్టుకుని వెళ్ళాను, ఎక్కడ మనం ప్రింట్ వేసుకుందామని. అటువంటి చిన్న చిన్న విషయాలు దట్ మేక్స్ లైఫ్ మోర్ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్. ఇప్పుడు ఆ అన్న ఓ అన్న ఒక సెల్ఫీ తీసేసుకోవచ్చు, ఒక ఫోటో తీసేసుకోవచ్చు అన్నప్పుడు దానికి ఉన్న వాల్యూ ఎక్కడో తగ్గిపోయిందేమో అని అనిపించింది. కానీ ఇప్పుడు చూడండి, ఇది ఒక్క ఫోటోనే ఉంది, చాలా పదినంగా దాచుకుంటున్నారు. సో అలాంటి మెమరీస్ అన్ని కిండిల్ చేసినందుకు రియల్లీ ఈ సెగ్మెంట్ చాలా చాలా బాగుంది. Thank you so much, Indra garu. Thank you so much for this beautiful, sweet words. Once again, thank you to the entire team.